ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రియాత్మ బంధువులకు శ్రీ భగవాన్ మంగళాశిస్సులు నా హృదయపూర్వక నమస్సమాంజలు. సుకృత శ్రీ పద్య సౌరభాలు. కమలదుడలిగిన హంసకు కమలవనంబున విహార కాంక్ష హరించున్ అమృత సుజలాభివేద విధమరయు నైపుణి హరింప తరమే సుకృతి. ఆత్మానాత్మ సువిచారధీర పుణ్య కార్యాచరణ సూరా విను. మేలుకో, సృష్టికర్త అయినట్టి పరమేష్ఠి తన వాహనమైన హంసపై కోపించి మానస సరోవరంలో విహరించగల స్వేచ్ఛను హంసకు హరించి విహారాన్ని నిరోధించి అరికట్టగలిగిన కట్టవచ్చును. కానీ పాలతో కూడి ఉన్న నీటిని వేరుగావించగలిగే నేర్పరితనాన్ని హరింపగలిగే శక్తివంతమైన యుక్తి సృష్టికర్త అయిన విష్ణునాభికమలమున పుట్టిన ఆ బ్రహ్మకు కూడా లేదు. స్వతసిద్ధ బ్రహ్మమునందు ఈ జనన మరణాలు ఏ విధంగా ఎవ్వరూ కల్పింపలేరు అని ఈ పద్యం యొక్క నీతి. ఒక పదమును పద్యమును ఒక త్యాగయ కృతిను శృతిను ఒక జావళిను సుఖపిక గానాలాపమునకు నోచని బ్రతుకదేల నరులకు సుకృతి. సర్వజ్ఞ స్థితి మూర్తి భవించిన ఓ పరమ పావన సుకృతి విను. ఒక పల్లె పదాన్ని పాడుకోవడము, ఒక మంచి పద్యాన్ని చదివి ఆనందించడము, ఒక త్యాగరాజు కీర్తనను స్వరబద్ధంగా కీర్తించడము, ఒక వేదాంత శ్లోకాన్ని మననం చేసి హృదయంలో నిలుపుకోవడము, ఒక అన్నమయ్య జావళిని పాడుకొని ఆనందించడము, ఉత్సహించడము అంటే సుఖము అంటే చిలుక పాడినట్లు పాడుకోవడము, కోయిలలాగా పంచమ స్వరంలో శుద్ధ చైతన్యర కోయిలలాగా పంచమ స్వరంలో రాగాన్ని నింపి సంతోషించడము, ఇటువన్నీ నోచుకొని ఆనంద స్థితిని అనుభవించని నరులకు శుద్ధ చైతన్యరహితమైన బ్రతుకులు ఎందుకంట? మాసిన ఒలువలు కట్టకు పాసిన అన్నంబు దినకు బహువిధ భోగాలాసింపకు ఎవ్వరికడ చేసాసకుము ఇవి ప్రథిత చేతలు సుకృతి. జీవన చేతనుడవు, సంతత ఆరోగ్య సంతృప్త సమరసభావుడవు అయిన ఓ సుకృతి విను. అనారోగ్య సూచనగా ఉన్న మాసిపోయిన వస్త్రాలను ఎప్పుడూ ధరించకుము. అలాగే పాసి ఉండి మిగిలిపోయిన ఆహార పదార్థం ఏదైతే ఉన్నదో అది ఆరోగ్యానికి మంచిది కాదు, భుజించకు. ఆ రీతిగానే విచ్చలవిడిగా సుఖభోగాలను అనుభవించాలని కోరుకోకూడదు. దానివలన నువ్వు రోగిష్టివి, తీరని దుఃఖానికి గురి అవుతావు. ఎవరి దగ్గరకైనా చేరి ఇది నాకు కావాలని చేయబట్టి దేహి అని అర్థించకు. ఇటువన్నీ ప్రసిద్ధమైన ఘనచర్యలుగా గుర్తించి నిత్య జీవితంలో గౌరవప్రదంగా నడుచుకున్నవాడు ధన్యుడని ఈ పద్యం యొక్క అర్థం. కారయిత కర్త ప్రేరకుడారయ అనుమోదకుండు అందరిచే చేకూరడి ఫలము సమానము నేరుగ పుణ్యంబు పాప నియచము సుకృతి. సర్వకర్మ ఫలప్రదాతవు సాక్షిభూతుడవు అయినవో సుకృతాత్మ విను. ఈ సమాజంలో ఏ పని చేయడానికైనా ముఖ్యులు నలుగురు ఉండాలి.
ఒకడు కర్త, రెండవ వారు కారయిత, మూడవ వాడు ప్రేరకుడు, నాలుగవ వారు అనుమోదకుడు అంటే యజమాని, చేయించేవాడు, ప్రేరణ కలిగించువాడు, ఏ కార్యమైతే ఉందో ఆ కార్యానికి అంగీకారం తెలిపేవాడు. ఈ నలుగురు ఉన్నందుకు వీరందరికీ ఆ కార్యఫలం సమానంగా భాగించబడుతుంది. అది పుణ్యఫలమైనా లేక పాపఫలమైనా అందరూ సమానంగా తప్పక అనుభవించవలసిందే. ఇదే కర్మ సిద్ధాంతం. అని శస్త్రము పట్టగబోనని కృష్ణుడు చక్రమెత్తి అలా భీష్ముని జంపనురికే కోపానలము ఏ ఘన సహన గభీరునైన కాల్చున సుకృతి. తత్వజ్ఞానసార సర్వజ్ఞ లోకధర్మ నీతి సూక్త అభిజ్ఞ ఓ సుకృతాత్మ విను. యుద్ధరంగంలో నేనెట్టి ఆయుధము ధరించను అని ప్రతిజ్ఞ చేసిన పరమపూజ్యులు శ్రీ 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 శ్రీకృష్ణ భగవానుల వారు ఆయుధం ధరింపనని కగ్గముగా నొక పట్ల ఊరకే సాయము చేయువాడ పెలుచన్నను పిమ్మట ఎగ్గులాడినందో ఇలి ఎగ్గుదున్ అని తిరుపతి వెంకట కవులు శ్రీకృష్ణ రాయభారం అనే ప్రసిద్ధ పద్యనాటకం ద్వారా ఆ భగవంతుని అవతారాంశ సంభవత్వాన్ని, గురువైన అరివీర భయంకరుడును అయిన పరశురాముణ్ణి నిర్జించిన భీష్మ పితామహుని మహోగ్ర రౌద్రాకార విజృంభణమును తట్టుకోలేక పార్థును రక్షించడం కోసం నిశ్చయుడై అంతకంటే కోపోద్రిక్త మానసుడై అప్పటికప్పుడు సుదర్శన చక్రాన్ని ధరించి చంపడం కోసం పరివెత్తిన సంఘటనలో తానుగా భగవానుడై గీతలో ప్రతిపాదించిన దైవీ గుణాలను సంయమనము, సహనము, ఓర్పు, శాంతాన్ని మొదలైన గుణములన్నీ కోల్పోయినవాడు అని భగవంతుని గురించి కూడా మూర్ఖ శిఖామణులు దుర్యోధన వర్గం అనుకుంటారు. కానీ కోపాగ్నితో భీష్ముని దుశ్చర్యను అడ్డుకొన్న ధర్మరక్షణ తత్పరుడుగా శ్రీ 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 యోగీంద్రుడు భగవానుడు శ్రీకృష్ణుడుగా ఆత్మధ్యానం ద్వారా అంతర్యామిత్వంతో శ్రీ భాగవతులు మాత్రమే దర్శించగలుగుతూ ఉంటారు. లేకున్నా యదా యదా హి ధర్మస్య పరిత్రాణాయ సాధూనాం మొదలైన ఉవాచల పరమార్థము ఇకేమి కావాలను? ధర్మరక్షణలో భాగమే భక్త సంరక్షణ. అందుకై హరి తన కోపాగ్నిని సద్వినియోగం చేశాడు. కావుననే పద్యం 4వ పాదంలో ఘనసహన గభీరునైన కాల్చునో అనగా మహోన్నత స్థానంతో కూడి సాగర గంభీరుడైన శ్రీ పరమాత్మ కృష్ణుని కూడా కోపగుణాగ్ని దహింపగలదా అని ప్రశ్నించి దహింపలేదు అని సమాధానం రాబట్టడమైనది. ఇది సత్యం శివం సుందరం. కాలము రుధసేయకు నీ శీలము చెడనాడబోకు చెలిమిని చెలియం శీలమున శంకింపకు కూలీలను బాధ పెట్టగోరకు సుకృతి. నవజీవన జన్మ సాఫల్య ధర్మనిధివైన ఓ సుకృతి విను. కాలము భగవదాధీనము కావున కాలాన్ని సద్వినియోగం చేసుకో. శీలం దైవదత్తంగా భావించి మైత్రిని సర్వదా కాపాడుకో. అర్ధాంగలక్ష్మి సత్యశీలాన్ని అనుమానించి అపవిత్రం కాకూడదు. నిరంతరం పనియే పరిశ్రమగా జీవించే కూలీలను మోసం చేసి బాధించాలని ఏనాడును నీ హృదయంలో కొంచెమైనా తలంచుకు. ఇటువన్నీ జీవితంలో నిన్ను ఉద్ధరించే సంఘటనలుగా కన్నుగలిగి ప్రవర్తిలుము. లేకున్న బ్రతుకంతా నష్టమే వాటిల్లునని ఈ పద్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. పాదో పదార్థము అణువో ఏదో ఒకటుంట సత్యం ఈశ్వరుడనిరో కాదన తత్వము చదరును చేదు నిజము బయలువడదు చివరకు సుకృతి. సత్యశివ సుందరాత్మక చిన్మయానంద స్వరూప సుకృతాత్మ విను.
ఈ అతీంద్రియ జగత్ సృష్టి నిర్మాణ గోచర కారణం ఎవరు? బీజమా, పదార్థమా, అణువా, లేక ఏదో ఒక కారణం అనేది ఉన్నదా? మరి అది సత్యమా? ఉంటే ఆ సత్యాన్నే ఈశ్వరునిగా పేరు పెట్టి పిలుస్తున్నారా? కాదు అని అంటే మూలభూత ఆస్తిక పరమాత్మ పరబ్రహ్మరూప పరిపూర్ణం చెదిరిపోతుందా, లేక పరిణామం చెందుతుందా? చివరకు ఏది నిజము? అది చేదు నిజం బయటపడకుండా ఉంటుందా చివరకు? అనగా స్వానుభవాత్మక యోగం ద్వారా తెలియకపోతుందా, లభించదా? చూద్దాం. అనగా స్వస్వరూపానుసంధానం వలన ఈ దేహ సంశయాలన్నీ నిర్మూలమై నీవే ఆ పరబ్రహ్మ పరమాత్మవని, అది స్వతసిద్ధమని నిష్కర్ష నిశ్చయంబు తుదకు అవుతుంటుంది కదా అని. తన పేరాశయ దుఃఖము తన పిసిని తనమ్మె చావు దయయే శివమౌ తన తనివియ సురభోగం తన దడయే గుండెపోటు తథ్యము సుకృతి. సమగ్ర సంతోష స్వాంతుడమైన ఓ సుకృతి విను. మనిషికి ఆశ సహజం, అది లేకపోతే బ్రతకలేడు. కానీ పేరాశ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే పిసినుగొట్టుతనం అనగా లోభము మనిషికే కాదు మనీషికి సైతం చావునే కలిగిస్తుంది. అలాగాక దయాగుణం ఉందే అది అన్ని విధాలా శుభాన్ని ప్రసాదిస్తుంది. అలాగే తాను తృప్తి పడితే అదే ఇంద్రానందం. ఉన్నంతలో తాను అనుభవించి ఇతరమైన అనుభవాన్ని పెట్టగలిగి చూడగలిగితే ఆ తృప్తికి మించిన ఆనందం లోకంలో ఇక లేదు. రోగం అంటే కరోనా సోకిందని భయపడితే ఇంకా ఈ మనిషికి శ్వాస ప్రక్రియ అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రాణ వాయువు కూడా అందదు, మరణమే సంభవిస్తుంది. తప్పదు కదా. ధీరస్నేహము పాండితి ఆరోగ్యము భవ్యనీతి స్వాధీనతయున్ చారుగుణ భూషణాకృతి పూరుష సువిభూతి భూతి పొందమి సుకృతి. నిత్యజీవన నిర్మలాత్ముడైన సుకృతాత్మ విను. బుద్ధిమంతులతో చెలిమిని చేయగలిగి ఉండడం, ప్రతిభతో కూడిన విద్వాంసులై ఉండడం, జీవితాంతమును పూర్ణారోగ్య భాగ్యవంతులై ఉండడం, మంగళప్రదమైన నీతివర్తన కలిగి ఉండడం, మనస్సును స్వాధీనం చేసుకోగలగడం, ప్రకాశవంతమైన గుణగణములనే భూషణములుగా మూర్తిభవించి ఉండడం, పురుషవరులకు పరమైశ్వర్యముగా అనగా సర్వ సంపదలకు సంపదగా భూషితమై ఉన్నది అని ఈ పద్యంలో గల నీత్యోపదేశం. వాస్తును జాగరణంబులు పస్తీలును గారడీలు పంచాంగంబుల్ కుస్తీలు జాతకంబులు నిస్థుల కపటంబులటండ్రు నేరకు సుకృతి. విశ్వ బాహ్యాభ్యాంతర సర్వసాక్షిభూత సుకృతాత్మ విను. మనిషి సుఖంగా నివసించడం కోసం కల్పించబడేది వాస్తు, అదే వసతి. ఈనాడు వాస్తు అలా లేదు. ఒక రాత్రి నిద్రాహారాలు మానుకొని గుళ్ళోనో గృహంలోనో అన్నింటినీ విడిచి ఉండడం, చెప్పు పస్తీ కోడిగుడ్డు పస్తీ, ఏదో వస్తువు పోతే అది ఎక్కడుందో చెప్పడం, ఇక గారడీ విద్యలు, మాయా, అల్ప వినోదాలు, 5 అంగములు కలది పంచాంగము, తిథి వార నక్షత్ర యోగ కరణ గ్రహాదిక వేద్యమై ఉన్నది. కొన్ని నిజాలు కొన్ని కావు. కుస్తీ పట్టులు, ప్రాణాపాయ వినోదాలు, ఇక జాతకాలు కొన్ని జరిగేను కొన్ని జరగకపోవును. ఇటువన్నీ లోకంలో తూచా తప్పకుండా అసత్యాలేనని పెద్దలకు మహాత్ములు
వీటిని గురించి శాశ్వతంగా ఏమాత్రం సందేహం లేకుండా పూర్తిగా కపటములని పేర్కొన్నారు. కావున వీరిని ఆమోదించకము, అనగా ఆచరణలో ఎప్పుడునూ పెట్టకము. మకుటంబులేని శతకము సకుటంబము కాని పిలుపు, సౌలభ్యమునన్ శకటంబులేని పయనము, ప్రకటంబుగా అభ్యుదయము పడయవు సుకృతి. ప్రకృతి స్వయం ప్రకాశక విను, సుందర సౌకుమార్య సుకృతి విను. పద్యానికి కిరీటం లేని శతక వాంగ్మయం రాణించదు. కళ్యాణ వేడుకకో పేరంటానికో బంధువర్గాన్ని కుటుంబంతో సహా పిలవని ఆహ్వానం సంపూర్ణమైన సంతోషాన్ని సమకూర్చలేదు. సులభతరంగా సుఖకరంగా లేని వాహనంతో కూడిన ప్రయాణం సుఖంగా ఉండదు. ఇటువన్నీ అందరికీ అందుబాటై అభివృద్ధిని పెంపొందింపజేసి ఆనందాన్ని ఇవ్వజాలవు అని ఈ పద్యంలో మధురమైన భావార్థం. హరి ఓం తత్సత్.